ప్లేట్లు నేను అడుగుతాను, పాస్టర్ గారు ఇగో ఈ ప్రార్థన నేను చేయిస్తాను, ఈ ఆరాధన నేను చేస్తాను. ఏం చేయాలి? నాకు ఆనందం ఒక్కడే ఇష్టం అనుకున్నారు కనుక, ఆనందం జాయ్ అంటే సర్వసాధారణంగా ఇష్టమే. అలాగని మీరందరూ ఇష్టం కాదని కాదు, మీరందరూ కూడా ఇష్టమే. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కలబడాలి. ఏం చేయాలి? కలబడాలి. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. కలబడి పని చేయాలి. ఇది నీ ఇల్లు, నీకు సర్వ హక్కులు ఉన్నాయి, ఇది దేవుడి మందిరం. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. చెప్పలు కూడా సరిదే. పాస్టర్ గారు ఇదిగో ఇవి ఉన్నాయి, వండండి. పాస్టర్ గారు ఇదిగో, అందరికీ ఇచ్చే కృప ఉండకపోవచ్చు, కొంతమందికి ఇచ్చే కృప ఉంటుంది. అంటే దేవుడు ఇవ్వడానికి అవకాశం ఇచ్చాడు వాళ్ళకి. ఇంక ఇచ్చేస్తాను పాస్టర్ గారు, ఇది పెడతాను పాస్టర్ గారు. ఇంకో క్రిస్మస్ గిఫ్ట్, నేను ఎప్పుడైనా క్రిస్మస్ గిఫ్ట్లు ఎవరైనా ఇస్తారమని చూస్తున్నాను. ఎవరికి? పిల్లలకి క్రిస్మస్ పెట్టండి పాస్టర్ గారు అంటారు అనుకున్నాను. పాపం ఆ టీచర్ గారు లాంటి వాళ్ళు కొంతమంది బిడ్డలో ఇదండి అదండి ఇదండి ఇది వండండి అది వండండి అని అంటున్నారు. మనసుకు ఒకటి చేసే అవకాశం దేవుడు ఇచ్చిన గాక మీకు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడికి పిల్లరా సమృద్ధి మీకు ఇచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రవీణ్ బాల్ గారు లాంటి వాళ్ళు నేను బిర్యానీ చేయించాలండి అంటున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. అలా ప్రియమైన దేవుళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యం చేసుకుంటే ఏమండి, అందరూ చేయలేరు, అదే చెప్తున్నాను. కానీ ఎవరు చేసిన సంఘంలో అందరిది ఒకటే. ఇది నేను పెట్టాను, నేను వడ్డించానని నాకు కుదరలేదు. అసలు పెట్టినోడు వడ్డించడానికే లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. గమనించండి, సంఘంలో ఏదన్నా తెచ్చారా వాళ్ళ పంచడానికి లేదు. అంతే కదా? ఎవరు పెట్టాలి? ఎవరు పెట్టాలి? టీచర్ గారు ఎవరో ఒకరు పెట్టాలి. ఇంకొకరు మన పెత్తనం ఏంటి? ఇంకా దేవుడికి ఇచ్చేసిన తర్వాత ఎవరు పెత్తనం ఉండాలి? ప్రవీణ్ గారు ఎవరు పెత్తనం ఉండాలి? దేవుడు పెత్తనం ఉండాలి. సంఘ పరిచారకులు చూసుకుంటే యవనస్తుల్ని నువ్వే చెప్పండి, పల్లవులు పెట్టండి. అది సంఘంలో క్రమంగా. ఇంకో మాట చెప్తాను, భోజనం వడ్డించేటప్పుడు ఎవరన్నా బంధువు వచ్చినా స్పెషల్గా ఎట్టండి, కానీ పెడితే అందరికీ వేసేయాలి. వచ్చిన వాళ్ళందరికీ ఒకే దెబ్బ కొట్టేయాలి. పక్కోడు చూసాడుకో, చూసావా వాళ్ళకి ఎక్కువ ఫంక్షన్లో చేస్తారు అలాంటి పనులు. ఫంక్షన్లో చేస్తారు. ఎక్కడ చేయకూడదు? మందిరంలో చేయకూడదు. ఇక్కడ మంచివాడు వస్తాడు, ప్రభుని నమ్ముకున్నవాడు వస్తాడు, నమ్ముకున్నాడు వస్తాడు. అక్కడ పెట్టిన దానికి మనిషికి ఒకరు వడ్డించారంటారు. ఎక్కడంటారు? ఇక్కడ అంటారు. అది ఫంక్షన్ వాళ్ళ ఇష్టం, కానీ ఇది మందిరం అందరిది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టచ్చు, బంధువుని చూసుకోవద్దు అంటలేదు, ప్రత్యేకంగా. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులు ఎత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సరి దేవుని మహిమపడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రమం, సంఘానికి ఒక క్రమం ఉండాలి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ తింటారు మీరు. దేవుడికి మహిమ తినరు. అవసరమైతే ఒక్కొక్కరు కేజీ లాగెంతారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎంత 100 గ్రాములు. చేతులు ఎత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సరి దేవుని మహిమపడదు. ప్రవీణ్ పాల్ గారు అయితే ఈరోజు ఫోన్ చేశారు నాకు, మా పాస్టర్ గారు ఇగురు ఉండమంటారా ఏపీమంటారా అని. మా ఎవరో బ్రైట్ ఫోన్ చేశాడు. ఏట్రా ఇగురుండిది ఏట్రా, ఫోన్ చేసేది ఏట్రా అన్నాను. అంటే మాయ చేప పంపించాడు అన్నాడు. ఏట్రా అంటే కొరమేన అన్నాడు. నేనేం తింటాను, నేను తింటే ఏపుడితే నేను ఒక్కనే తింటాను, ఇగురుండేసుకోండి ముక్కలు నేను తింటాను. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సరి దేవుడిని మహిమపడతాం. మీరు అంతకంటే ఎక్కువ తింటారు నాకు తెలుసు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సరి దేవుడిని మహిమపడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏముండాలి చెప్పండి? సంఘంలో క్రమం ఉండాలి. అంతేకాదు సంఘంలో ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి, ఒకరికొకరు గణపరుచుకోవాలి, ఒకరికొకరు ఆదరించుకోవాలి, ఒకరికొకరు దూషించుకోకూడదు, ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి పరిచర్య చేయడానికి. అమ్మ నువ్వు ఇచ్చేయి, నేను ఇచ్చేస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా మనం చేసినట్లయితే నిజంగా అంతా కుటుంబంలో అందరూ కలిసి పనిచేస్తే ఆ కుటుంబం ముందుకెళ్తుంది. ఎవరికి వాళ్ళే ఎట్టమంటే ఎక్కడ పని అక్కడే. నువ్వు అందరూ అలా అనుకుంటే ఒక రాజుగారు పాలు ఏమన్నాడట, అందరూ పాలేసిన ఒక్కడిని నీళ్ళెత్తే రాజుగారికి ఏం తెలుస్తుంది అనుకున్నాడట. గొప్ప చిత్రం ఏంటంటే అందరూ నీళ్ళు వేసారటండి. ఇంకా రాజుగారి పాలు ఎక్కడ వస్తాయి? దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెవులు కూడా సరి దేవుడు మహిమపడతా. వాళ్ళు చేస్తారు అంటే సంఘంలో అలాగే ఉంటుంది. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం.
చెప్పలు కూడా సార్ దేవుడు మహిమపరుద్దాం. హల్లెలూయా. సంఘంలో పని ఇదిగో శాంతి గారు, దైవకృప గారు, ప్రశాంతి, ఎప్సిబా, అత్తయ్య గారు, అరుణ్ గారు, వీళ్ళే కాదండి, ఒకప్పుడు స్వర్ణలత గారు చేసేవారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా ఇప్పుడు ఏ పని ఎక్కువైపోయిందంటే మా స్వర్ణలత గారికి కొద్ది నీరసం వచ్చి కుటుంబ బాధ్యత ఎక్కువైపోయింది. అంత నీరసంలో కూడా ఆ తల్లి పనిచేయడం మానెత్తలేదు. దేవుడికి చాలా మంచి పని చేస్తుంది. దేవుడు పరిచర్య చేసిన దానికే ఆవిడ ఇంకా ఆయుష్తో ఉంది. నేను ఎవరి గురించో మాటలు విన్నాం. బాగా అన్నవరం చర్చిలో పరిచర్య చేసింది ఎవరంటే పాపయ్యమ్మ. పాస్టర్ గారు పక్కన తిట్టేసిన ఏం చేసిందో తెలుసా? పాస్టర్ గారు చర్చి వదిలిపెట్టుకుని వదలలేదు. ఏం వదలలేదు? పాపం ఎప్పుడో తెలియక కొద్ది పప్పుసారి దాసిందంట. ఏం దాసిందంట అమ్మ? పప్పు దాసిందంట. ఏం దాసిందంట? ఇప్పుడు కూడా అంటారట పాస్టర్ గారు. దేవుడికి మేము నేను ఎవరైనా దాసినప్పుడు దాయడం మంచిదే, సరిపోతే ఏం చేయమంటాను? ఆ దాసింది కూడా వడ్డించేయండి. మనం తినడానికి కాదు, మనం తినడానికి దేవుడు ఇంకో సమయం ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అంతేనా ఆనందం? వడ్డించమంటావా? దాసేయండి, మనకు ఉండదు అంటావా? చేతులతో ఒకసారి దీనికి వస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఫంక్షన్లో తెస్తారు ఎవరు తినడానికి, అదే కాదు సరిపోయినా కూడా వేయరు. మన ఫంక్షన్ జరిగింది ఇలాసరాన్ని. పిల్లరా, నేను మాసం లేదనుకున్నాను, బకెట్ తీసారట. ఎవరికంటే అందరూ వస్తారు, చుట్టాలు ఉంటారని. అందరికి కొంతమందికి పాపం తలకాయ మాసం వేశారు. ఎందుకు వేశారు? అది బంధువులకు ఉంటుందని. కానీ మనకి ఇక్కడ ఎలా ఉండకూడదు. ఎవరు తినాలి? బయట వాళ్ళు తినాలి, మనం ఆనందించాలి. చేతులతో ఒకసారి దీనికి స్తోత్రం ఇది క్రమం. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పలు కూడా సార్ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దాయడం తప్పని నేను అన్నాను. దాసింది సరిపోతే తెచ్చి పెట్టాలి. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులతో ఒకసారి దీనికి స్తోత్రం. చెప్పలు కూడా సార్ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఇంకా చూద్దాం. చూడండి, పిలిప్పిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. పిలిప్పిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్య భాగం. ఈ మాట పౌలు గారు ఎవరికి రాస్తున్నాడు అంటే, ఇదిగో సంఘానికి రాస్తున్నాడు. చెప్తున్నాడు తిమోతి గురించి. ఏమంటున్నాడంటే, ప్రియమైన సంఘమా, మీ క్షేమం కోసం, మీ విశ్వాస క్షేమం కోసం తిమోతి వంటి వాడు కావడం లేడు. అతడు మీ క్షేమం కోసం చింతిస్తున్నాడు, మీ క్షేమం అభివృద్ధి కోసం ప్రాధేయపడుతున్నాడు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి వాడు ఎవడో లేడు. ఈరోజు మనం ఒకరి క్షేమం కోసం ఒకరు ఏం చేయాలి తెలుసా? పని చేయాలి. ఒకరు బాధలో ఉంటే, ఒకరు కష్టంలో ఉంటే, ఒకరు ఇరుకులో ఉంటే, ఒకరు తప్పులో ఉంటే, పో నీ గతి అంతే అని అనకూడదు. మనం చెయ్యెత్తి పాపంలో ఉన్న బిడ్డను లేవనెత్తాలి, తాగుతున్న బిడ్డను మందిరానికి నడిపించాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని విడిపించాలి. కష్టంలో ఉంటే ఇల్లు ఆదరించాలి, దుఃఖంలో ఉంటే ఏం చేయాలి? పలకరించాలి. రోగంతో ఉంటే పలకరించాలి. ఒక ఇంటి లోపల హాస్పిటల్కి వెళ్ళిన పరిస్థితి ఉందనుకోండి, 4 చేతులు వేసి ఏం చేయాలి? సహాయం చేయాలి. ఒకరోజు మేకమాంసం తెచ్చుకుని తినేస్తే ఎంతండి? 600, 700? 600కి ఎత్తలేదురా శశి. 800 తక్కువ అనుకుంటే 800. ఒక అర కేజీ తెచ్చుకుంటున్నాం, లేకపోతే పావు కేజీ తెచ్చుకుంటున్నాం, ఓ 200. 200 రూపాయలు అందరూ అని రొళ్ళు ఎత్తే ఆ బలహీన హాస్పిటల్కి పంపించవచ్చు. ఏమండి? సంఘంలో ఈ క్రమం ఉండాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మనం తిండితే మన కడుపు నిండితే చాలది లోకంలో మాట. సంఘంలో ఆదరణ ఉండాలి. చేతులతో ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సారి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. లేకపోతే నీకు అందరితో ఇవ్వడం లేకపోతే నీకే ఒక 1000 రూపాయలు ఇవ్వగలవు, పట్టుకెళ్ళి సంతోషంగా 1000 ఉంచుకునమ్మా అని ఆదరిస్తే నిన్ను బట్టి ఆ బిడ్డ ఎవరిని స్తుతిస్తుంది? దేవుణ్ణి స్తుతిస్తుంది. అంతే కదమ్మా? దేవుడికి మేము ఇది క్రమం. ఒకరినొకరు ఆదర్చుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలి. అది ప్రార్థనలు ఏమన్నా, పాటలు పాడడం రాపోయినా, వాక్యం చదవడం రాపోయినా ఇంక నీకు రావులే అనకూడదు. వాళ్ళ బతిమాలతో పాడుతున్నాను. నన్ను శశిగడి పాడేడు పాట అంతానే. విజయగడు అలా పట్టు కూర్చున్నాడు. మన విజయగడి పాడేడు, శశిగడు అలా పట్టు కూర్చున్నాడు.
వాళ్ళకి వస్తున్నాయి లేదా? అరే పాడుతున్నారా లేదా? చక్కగా పాడుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి అన్నమాట. చేతులతో ఒకసారి దేనికి స్తోత్రం చెప్దాం. చెప్పలు కూడా సరి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒకరినొకరు ఏం చేసుకోవాలి చెప్పండి? ప్రోత్సహించుకోవాలి, బలపరుచుకోవాలి, చేయూతనివ్వాలి. కష్టంలో ఉన్న వాళ్ళు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఇబ్బందులు ఉన్నారా పరామర్శించాలి, రోగంలో ఉన్నారా పరామర్శించాలి, ఏదైనా సమస్యలో ఉన్నారా చేయూతనివ్వాలి. నేనున్నానని ధైర్యం చెప్పాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళే పడతారులే అన్నట్టు ఉండకూడదు. కష్టంలో ఎవరన్నా ఉంటే, దుఃఖంలో ఎవరన్నా ఉంటే, వేదనలో ఎవరన్నా ఉంటే చేతనైతే పలకరించు, ప్రార్థించు, కన్నీరు కాడు, చింతపడి వాళ్ళ కోసం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన బిడ్డలారా ఇంకా చూద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసి 11వ విషయం ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పవలసిన బాధ్యత ఉంది. కాబట్టి మీ ఆత్మల్లో కాయుచూ ఉన్నారు. దుఃఖంతో ఆ పని చేస్తే మీకు క్షేమం ఉండదు, సంతోషంగా చేస్తే మీకు పని ఉండదు. సేవకుడు ఎవరికి లెక్క అప్పచెప్పాలట? మీకు గది లెక్కలో ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి చెప్పాలి. కాబట్టి సేవకుడు దుఃఖంతో చేస్తే పని మీకు ఉండదటండి, క్షేమం కాదట. అందుకే ఎన్నడోళ్ళు బాబాయ్ దగ్గరికి వచ్చి ఇలా బాధపడుతున్నారు, ఏడుతాను, చనిపోయేదాకా రా అని అడుగుతున్నారంటే సేవకుడిని ఏడిపించొద్దు, వెళ్ళిపో అని చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. సేవకుడికి ఏం పెట్టకూడదు? దుఃఖం పెట్టనీయకూడదు, అది క్షేమం కాదు. సేవకుడు ఒక మాట ఎవరికి లెక్క అప్పచెప్పాలి? దేవుడికి లెక్క అప్పచెప్పాలి. అందుకే ఆదివారం మందిరం మానేస్తే హెచ్చరించాలి. మన శాంతి గారికి చాలాసార్లు హెచ్చరించాను. ఏమండే మనవడు తప్ప అంటే మీరు గుడికి రావట్లేదు, మనవడు ఇచ్చిన వల్ల అన్నాను లేదా? సంఘంలో ఉన్నాను, ఎదుర్కొంటానన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హెచ్చరించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? నా మీద ఉంది. అంతేనండి. రెబెక్కమ్మ గారు హెచ్చరిస్తాను. ప్రార్థన రాకపోతే రెబెక్కమ్మ గారిని అంటున్నాను, స్వర్ణలత గారిని అంటున్నాను, ఎవరిని? రాహిలమ్మ గారిని అంటున్నాను. హెచ్చరించవలసిన బాధ్యత ఎవరి మీద ఉందండి? నా మీద ఉంది. పిల్లరా చెప్పకపోతే వాళ్ళు ఇస్తే చాలొద్దు, నాకు ఫుల్గా ఎత్తారో, నేను చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు నేను చేస్తా అని నేను ఎవరికి లెక్క అప్పు చెప్పాలి. అందుకే మీరు ఏం చేస్తున్నా, వాక్యానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నా, ఇది మనకు కరెక్ట్ కాదమ్మా, ఇది మనకు వద్దమ్మా, ఈ హెల్దీలు వద్దమ్మా, లేకపోతే ఈ సినిమా పాటలు వద్దమ్మా, ఈ డాన్సులు వద్దని ఎందుకు అంటున్నానంటే దేవుడికి లెక్క అప్పు చెప్పాలి. ఎవరికి అప్పు చెప్పాలి? నాకేముందో మీరు పెట్టుకుంటే నా డబ్బులు ఏమన్నా పోతున్నాయా? నా సమయం ఏమన్నా పోతుందా? నా పొరుగు ఏమన్నా పోతుందా? ఏం పోదో, అంతే కదరా. కాబట్టి ఎందుకంటే దేవుడు క్రమం, ఎందుకంటే నేను లెక్క అప్పు చెప్పాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే మీరు చేసుకోవచ్చు. దేవుడికి మహిమకరంగా, దేవుడి నామానికి అపకీర్తి రాంది ఏది గద్దించవలసిన బాధ్యత నాకుంది. గద్దించినప్పుడు పాటర్ గారు ఎలా అనేస్తున్నారని మీరు బాధ పెట్టుకోకూడదు. ఏం చేయాలి? లోపడాలి, లోపడాలి, లోపడాలి. మీకోసం నేను బాధపడటం వల్ల మీకు సంతోషం కాదు కదా. నిజంగా ఎవరిని బట్టి నేను బాధపడనండి. ఒకవేళ తెలియకపోతే చెప్తాను, ఇలా చేయకూడదమ్మా, ఇలా చేయండి అని. ఇంకా చేస్తే మీ మాటలు వింటలేదు కదా అని ఇలా దేవుడికే అప్పు చెప్తాను. దేవుడికి ఎవరినైనా ఇబ్బంది పెట్టానండి ఎప్పుడన్నానే? దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? హెచ్చరించవలసిన బాధ్యత నా మీద ఉంది. ఉందా లేదా ప్రవీణ్ పాల్ గారు? ఉంది. అందుకే ఏం చేస్తుంటాం? పోయిన ఆదివారం ప్రార్థన రాకపోతే అడగలేదా? అడిగే బాధ్యత మనకు ఉంది. దుష్టుడు ఒక రోజు దూరపరిస్తే ఎన్నో వారాలు దూరపరుస్తాడని చెప్పి హెచ్చరిస్తాం. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులతో ఒకసారి దేనికి స్తోత్రం. హెచ్చరించాలి, ఎందుకంటే లెక్క అప్పు చెప్పవలసిన బాధ్యత దేవుడికి ఉంది. ఇంకా చివరిగా ఒక మాట చెప్పి, 2 మాటలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుడి మందిరంలో చాలా శ్రద్ధగా ఉండాలి. బిళ్ళరా ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, 1వ వచనం. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అర్పించడం, పాటలు పాడడం, కానుకలు ఇవ్వడం దేవుడికి
పిల్లల సంతోషం కాదు. వారు తెలియకే దుర్మార్గ పనులు చేస్తున్నారు. మందిరానికి వెళ్ళి ఏం చేయాలమ్మా? మందిరానికి వెళ్ళి నేను ఇందాకే చెప్పాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో మన ప్రవర్తన, మన మాట, మన ఆలోచన దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు? మనుషులు లేనప్పుడు ఏం మాట్లాడుకోకూడదు. మనం సర్వసాధారణంగా మన అందరి లక్షణం ఏంటంటే, మనుషులు లేనప్పుడు ఆ మనసు గురించి మాట్లాడుకుంటాం, మనసు వస్తే భయపడతాం. కానీ మనసు వచ్చినప్పుడు ఏం మాట్లాడుకుంటున్నామో మనసు లేనప్పుడు కూడా అదే మాట మాట్లాడాలి. ఇది దేవుని క్రమం, దేవుని నియమం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రవర్తన చాలా మందిరంలో జాగ్రత్తగా చూసుకోవాలి. అనాలోచనగా ఉంటే దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకోలేం. దేవుడి ఆశీర్వాదాన్ని పొందుకోలేం. ఎంతోమంది దేవుని ఆశీర్వాదం పొందుకోపోవడానికి, దేవుడిచ్చిన ఆయుసు ఆరోగ్యాలు పొందుకోపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని శ్రద్ధగా వినవక, ప్రియమైన దేవుని బిడ్డ. రెండవది, దేవుని సన్నిధిలో క్రమం పాటించక. పరిశుద్ధ గ్రంథంలో చివరి మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఏ మాట? రోమాపత్రిక 16:16. రోమాపత్రిక 16:16. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకరు ఏం చేయండి? వందనములు చేయుడి. అమ్మా, ఎప్పుడు చెప్పాలే? బాగున్నావా అని అప్పుడు కాదు, వాక్యం మధ్యలో కాదు. ఎప్పుడండి? వెళ్ళిపోయేటప్పుడు మగోళ్ళకి మగోళ్ళు వందనాలు చెప్పి ప్రైజ్లాడండి, బాగున్నారండి, ప్రైజ్లాడండి, బాగున్నారండి అని మగోళ్ళకి మగోళ్ళు, ఆడోళ్ళకి ఆడోళ్ళు చెప్పాలి. అప్పుడు చీర బాగుందండి, ఎక్కడ కొన్నారండి? డ్రెస్ బాగుందండి, ఎక్కడ కొన్నారండి? ఎప్పుడు చేయించారండి బంగారం? బాగానే ఉంది. అప్పుడు మీ మనవరాలు ఎలాగ ఉందండి, మీ మనవడు ఎలాగ ఉన్నాడండి, మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఎప్పుడు? వాక్యం చెప్పేటప్పుడు కాదు. ఎప్పుడు? ఎలా ఉంది రెబక్కమ్మ గారు అని ఎప్పుడు అడగాలి? ఎలా ఉన్నా? బాగాలేదా? బాగోపోతే ఇంటికాడ ఉండొచ్చు కదూ అనగట్టుగా మంది ఎక్కడా ఒక పాటలు గారు వాకింగ్ చెప్తుంటేనే. ఎప్పుడు? వాక్యం అయిపోయిన తర్వాత ఎలాగున్నారండి అని నవ్వుతూ, అలాగా వందనాలు కూడా, వందనాలు వందనాలా నీ మూటబాతు నవ్వుతే దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆనందంతో, నవ్వుతూ, సిరునవ్వుతో ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మగోళ్ళకు మగోళ్ళు, ఆడోళ్ళకు ఒకరు పలకరించుకోండి. దేవుడికి మహిమ కలుగునుగా. ఒకరి క్షేమాలు ఒకరు తెలుసుకోండి. దేవుడికి మహిమ కలుగును గాక. అలా మీరు జీవించండి. దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదిస్తాడు. సంఘ క్రమం ఇది. సంఘంలో ఇలాగ నిర్వర్తించాలి, ఇలా బ్రతకాలి. జీవం గల దేవుని సంఘములో మనుషులు ఎలాగో ప్రవర్తింపవలనో మీకు రాయిచున్నాను అంటున్నాడు. ఇలా ప్రవర్తించాలి. మనకుందా ప్రవర్తన? మనం అలా జీవిందాం. ఒకరి నుంచి రాకపోయినా కొన్ని విషయాల్లో ఉంది, కొన్ని విషయాల్లో లేదు. ఏ విషయంలో లేదో సరి చేసుకుందాం. దేవుడి దగ్గర తీర్మానం చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నేను కరెక్ట్గా 3:30కు ఉంచేస్తున్నాను వాక్యాన్ని. అందరూ లేచి నిలబడండి. మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు కూడా నిలబడచ్చు. రెండు చేతులు జోడించండి. విన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుడితో చెప్పండి. జీవంగల దేవుని సంఘములో మనుషులు ఎలాగ దేవుని మందిరంలో ఎలాగ ప్రవర్తించాలో ఈరోజు నీ దాసుని నిలబట్టి 12 విషయాలు మాకు నేర్పించావయ్యా. నీకు వందనాలు యేసయ్యా. తండ్రి, నాయన సమయాన్ని పాటిస్తాను, క్రమాన్ని పాటిస్తాను అయా. అందరితో కలిసి నేను దేవుడిని అయ్యా, నిన్ను మహిమపరుస్తాను, నిన్ను స్తుతిస్తాను, పూర్ణ హృదయంతో నేను ఆరాధన చేస్తాను. దేవుని వాక్యం శ్రద్ధగా వింటానయ్యా. తద్వారా వచ్చే ఆరోగ్యాన్ని, తద్వారా వచ్చే ఆ యొక్క దీవెనను, ఆశీర్వాదాన్ని, నీ బిడ్డలుగా మార్చబడ్డాన్ని నేను పొందుకుంటానయ్యా. ప్రార్థనలు ఏకీవిస్తానయ్యా, కలిసి ప్రార్థిస్తానయ్యా, కానుక అర్పిస్తానా, నీకు అర్పణలు అర్పిస్తానయ్యా. నన్ను దీవించయ్యా. సంఘక్రమాన్ని పాటిస్తానయ్యా. ఇదిగో సంఘంలో నా వంతుగా సంఘక్షేమం కోసం నేను ఒకరికొకరు సంఘం కోసం పరిచర్య చేస్తానయ్యా. నా తలంతు ఏదైతే అది నేను చేస్తానయ్యా. నా వంతు నువ్వు నన్ను ఎలా దీవిస్తే అలా నీ మందిర నిమిత్తమై ఉపయోగపడతానయ్యా. తీర్మానం చేసుకుందాం. ఇతరులు